కష్టాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరిఘోషనే తీర్చంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తాను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. అనురి కాంగ్రెస్ పార్టీ ఓకే అన్న అన్ని ఓట్లు మనకి వాడాలి ఇంకా పార్టీని గెలిపియండి మాకు ఛాన్స్ ఇవ్వండి మన చేతి గుర్తుని గెలిపియండి మాకు ఛాన్స్ ఇవ్వండి నమస్కారం అండి నేను అనుష విద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 1వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను మన 1వ వార్డులో ఉన్న సమస్యలు తీరాలన్నా మన 1వ వార్డు అభివృద్ధి కావాలన్నా మన అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది మన 1వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానంగా రేషన్ షాపు కానీ వీధి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ మహిళల భవనాలు కానీ మోరీలు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ ప్రధాన సమస్యలు ఉన్నాయి మనం కౌన్సిలర్గా రాగానే వాటిపైన దృష్టి పెట్టి మంత్రి సహకారంతో అవన్నీ సమస్యలు పరిష్కారానికై కృషి చేస్తాను అవునా మీ అమూల్యమైన ఓటు మన కాంగ్రెస్ పార్టీ అయిన చేతి గుర్తుపై వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను యువతకు ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాను జై కాంగ్రెస్ యువతకు ఛాన్స్ ఇవ్వండి అధికార పార్టీని గెలిపియండి అభివృద్ధికి బాట వేయండి వార్డులో ఏ సమస్యలు ఉన్నా మంత్రి గారి సహకారంతోనే మన వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను థామస్ గారు ఈరోజు అదేవిధంగా లాజర్ గారు మిగతా మిత్రులు కూడా కాంగ్రెస్లో చేరారు వారికి స్వాగతం తెలియజేస్తూ
హుస్నాబాద్లో 20 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు నిల్చున్నారు. ఇక్కడ అనుష విద్యాసాగర్ గారు నిల్చున్నారు. మీ అందరికీ కోరుతా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి గెలిపియండి. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇప్పటికే కొంత అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నాం. ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరిగితే అందరికీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన ఒక మార్గం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా దీన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదిగాక 10 ఏళ్ళుగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. ఒక కేబీ కాలనీకి సంబంధించి 62 ఇళ్ళు ఇచ్చినాం. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నాయి. 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వనప్పుడు ఒకటే సంవత్సరంలో మొత్తం ఇవ్వగలుగుతాం. ఇంకా చాలా మందికి ఇవ్వాలి. వచ్చే ఏడాది అందరికి ఇస్తాం. ఆ విధంగా ఇందిరమ్మలు ఇచ్చినాం. రేషన్ కార్డుల కొరకు తిరుగుతుంటే రేషన్ కార్డులు ఇవ్వలే వాళ్ళు. ఇలా రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులలో దొడ్డు బియ్యం, తినడానికి పనికిరాని బియ్యం ఇస్తే ఇవాళ మీరు తినగలిగేటువంటి సన్న బియ్యాన్ని ఇస్తూ ఉన్నాం. అంతేకాదు అందరికి కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది కదా. మీకు బిల్లు కడతలేరు కదా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులు ఇట్లా ఆపగానే ఎక్కడికైనా కూడా బస్సు ఎక్కి పోగలుగుతున్నారా లేదా? ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇవ్వాల్సిన 2 అంశాలు. ఒకటి పెన్షన్లకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లలో మొత్తం గల్లా ఖతం చేసినప్పటికి కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా పెన్షన్లకు సంబంధించి ముసలిలో కానీ వితంతులో కానీ ఇచ్చేటువంటి విధంగా మా బాధ్యత. దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం, ఇంకా మిగిలిపోయిన ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. 10 ఏళ్లలో వాళ్ళు ఒక్కటి ఇయ్యలే. మేము ఒక్క కేబీ కాలనీకి 62 ఇచ్చినామని అర్థం చేసుకోండి. హుస్నాబాద్ పట్టణంలో అన్ని వార్డ్స్ ఇచ్చినాం. హుస్నాబాద్ మండలంలో ఉన్న అన్ని 173 గ్రామాల్లో ఇళ్ళ పేదలకు ఇచ్చినాం. తప్పకుండా మా బాధ్యత. ఇప్పుడు మామూలుగా మీకు ఏర్పడతలేదు కావచ్చు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అంటే నెలకు 1000 రూపాయలు కట్టుకునే పరిస్థితి ఉండే. ఇవాళ అది లేదు. సన్న బియ్యం బయట కొనుకొచ్చుకుంటే ఎంత పరిస్థితి ఉంటుండే. ఇవాళ బియ్యాన్ని మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం వస్తూ ఉన్నాయి. నెలకు 500, 1000 బస్సులు అటువైనా ఇటువైనా ఖర్చు ఏర్పడకపోతుండే. ఇలా కరిమేర వేస్తే 50-100 రూపాయలు అయిపోతుండే. ఇవాళ అటువంటి బస్సు కిరాయిలను ఫ్రీగా చేసినాం. వడ్డీ లేని రుణాలు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులందరికీ కూడా మొన్ననే ఇందిరా వడ్డీ లేని రుణం వడ్డీ మొత్తం మళ్ళీ మీకు అందరికి బ్యాంక్ మొన్ననే ఇచ్చేసారు. ఎక్కడైనా ఎవరికైనా అటువంటి ఇష్యూ ఉంటే నాకు చెప్పచ్చు, తప్పకుండా దాన్ని పరిష్కరించేస్తాం. మొన్ననే ఇందిరమ్మ చీరలు అందరికీ ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చినాం. ఇందిరమ్మ చీరలు గతంలో వాళ్ళు బతుకమ్మని ఇస్తే బెదురు కట్టుకుందరు తోటలల్లా. ఇలా మంచి కట్టుకున్నాక మీ పెనిమిట్లు కూడా బాగున్నది, చీర నీకు వచ్చి ఉన్నది అనేటువంటి పరిస్థితులలో మిమ్మల్ని మెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి పెళ్లిళ్ళకి కట్టుకొని వస్తా ఉన్నారు. మంచిగా ఉంది చీరే. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము, మంత్రులు, శాసనసభ్యులు అందరం కూడా ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ చెల్లెమ్మకు ఆశీర్వచనం ఇవ్వండి. మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. నాకు కూడా ప్రోత్సాహం ఇవ్వండి, ఆశీర్వదించండి. హుస్నాబాద్ సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు అన్ని రకాలుగా. మరొక్కసారి మంచి దావహాన, మంచి బడి, మంచి రోడ్లు, మంచి తాగునీళ్ళ సమస్య అన్ని పరిష్కారం చేసే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను. మనం చేస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి అనుష చేతి గుర్తు మీద ఓటేయమని చెప్పి కేబీ కాలనీ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేయడానికి వచ్చేసినాం. అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మా ప్రభుత్వం తరఫున ఇప్పటికే పేదలందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఒక పోటీ చేస్తున్నాను. మన ఫస్ట్ వార్డు అభివృద్ధి కావాలన్నా, ఈ వార్డులో ఉన్న సమస్యలు తీరాలన్నా మన అధికార పార్టీ అయిన కాంగ్రెస్కే ఓటు వేయాలి. ఇప్పుడు చాలా సమస్యలు ఇప్పుడు అందుబాటులోనే ఉంటారు మన మంత్రి సారు. వారి సహకారంతో అన్ని పనులు చేకూరుస్తారు. నమస్కారం.
సరేనా రైట్ వస్తా నా బాధ్యత అంటున్నా ఎందుకంటే కట్టేటోళ్ళు లేరు దగ్గరికి పోయితే ఇప్పుడు బాబు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హాయ్ ఇలా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జై